నమస్తే పాప్కార్న్ హార్ట్ డిబేట్కు స్వాగతం. నేను లక్ష్మణ్. ఈరోజు పాలకపక్షం ప్రతిపక్ష పాత్రలు ఏంటి, రాజ్యాంగబద్ధంగా పాలకపక్షం ప్రతిపక్షం చేయాల్సిన విధి విధానాలు, వాళ్ళు పాటించాల్సిన సూత్రాలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు పాలకపక్షం ఏ స్థాయిలో నెరవేర్చబోతుంది, అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలు భారం పడకుండా, పన్నులు భారం పడకుండా హామీలు నెరవేర్చేనా, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు ఏ విధంగా తిప్పలు తేనున్నది పాలకపక్షానికి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి డిబేట్లో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. స్వాగతం అండి. నమస్కారం లక్ష్మణ్ గారు, మన వీక్షకులు కూడా. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే పాలకపక్షం పైన అనేక సవాళ్లు చుట్టుముట్టి ఉన్నాయి. ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఎన్నికల హామీలు అయితేనేమి ఎన్నో ఉన్నాయి. బట్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి ప్రాథమికంగా నివేదికలు చెప్తున్నాయి. కానీ ఈ అప్పులు కుప్పల నుంచి బయటపడతాం ఎలా, ప్రజలపై పన్ను భారం పడకుండా ఏ విధంగా ప్రజలకి ఈ హామీలను నెరవేరుస్తారంటే ఏం చెప్తారు? నేను అడిగే స్ట్రైక్ పాయింట్, అప్పులు ఎవరు చేశారు, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు? అప్పులు ఎవరు చేశారు, డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమైపోయింది ఆ డబ్బు? దాని మీద ఏమి ఎంక్వైరీలు ఉండవా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయటం, ప్రజలు ఓట్లు వేసిన పాపానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అప్పులు చేసేసి ప్రజలను కట్టమంటే ఎలా? దీని దోషులు ఎవరు? వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన పని లేదా? న్యాయస్థానాలు అడగాల్సిన పని లేదా? బాధ్యత లేదా? 4 అంగాలు పెట్టారు మనకి లక్ష్మణ్ గారు. 4 అంగాల్లో ఏ అంగం సరిగ్గా పనిచేయటంలే. ఒకటి పెద్ద ఆయన చెప్పాలి దుర్గా కుమార్ గారు, మళ్ళీ కౌంటర్ ఇస్తాడేమో, మళ్ళీ ఇబ్బంది పడుతుందా. తర్వాత నీకు శాసన మండలి అనుకోండి, శాసనసభ అనుకోండి, వీళ్ళు పీపుల్ రిప్రజెంటేటివ్, ప్రజలు ఎన్నుకుంటారు, శాసనాలు తయారు చేస్తారు. ఇంక 2వ అంగం కార్యనిర్వాహక రంగం, 3వ రంగం వచ్చి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు దాన్ని, 3వ రంగం వచ్చి న్యాయ వ్యవస్థ, 4వ రంగం కాగ్గు. ఈ 4 స్వతంత్ర వ్యవస్థలు. ఈ 4 స్వతంత్ర వ్యవస్థలు రాజ్యాంగం ప్రకారం ఈ 4 స్వచ్ఛందంగా పనిచేయాలి కదా. కాగ్ రిపోర్టుల మీద చర్యలు తీసుకున్నారా? కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ అనే ఒక నివేదిక ఇస్తుంది. ఏ శాఖలో ఎంత దోపిడీ జరిగింది, ఎవరెవరు ఎంత తినేశారని ఇస్తారు. వాటి మీద చర్యలు తీసుకోకపోతే, ప్రశ్నించాల్సిన న్యాయస్థానం ప్రశ్నించకపోతే, వాళ్ళకి శిక్షలు వేయకపోతే, దేశానికి సంబంధించిన విషయం కదా, ప్రజలకు సంబంధించినటువంటి విషయం కదా. దీని మీద కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఏం చేయాలా? కాగ్ రిపోర్టు రాష్ట్ర గవర్నర్ ఏం చేయాలా? కేసు పుటప్ చేయాలా కోర్టులో. అంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి లక్ష్మణ్ గారు. ఇప్పుడు మీ పాటికి మీరు దోసుకొని పోతే ప్రజలు వివిధ రకాల ఛార్జీల్లో పన్నుల రూపంలో కట్టమంటే ఇది ఎంతవరకు ధర్మం? ఇది రైటా రాంగా? నేను అడిగిన వ్యాలిడ్ పాయింటా కాదా? నేను అనేది, మీరెవరో కొద్దిమంది మంత్రులు అయిపోయి, ముఖ్యమంత్రులు అయిపోయి, మీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి, మీ ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల మీద కట్టమంటే ఇది ధర్మమా? నేను అంటుండేది ఏంటంటే, కాగ్ ఉంది, కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ ప్రతి అకౌంట్ని ఆడిట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆడిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ గవర్నర్కి ఇస్తారు. గవర్నర్ ఏం చేయాలా? అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో చేసిన లంగాలత్తుకోరు పనులకి రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర స్థాయిలో ఆర్టికల్ 226 కింద సుమోటోగా కేసులు తీసుకోవాలా. తీసుకొని సంబంధించిన మంత్రి మండలిని, సంబంధించిన మంత్రుల్ని, సంబంధించిన IAS ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని జైలుకు పంపించాలా. ఇది కాదా చెప్తుండేది. అంటే వ్యవస్థలు అయిపోయినాయి. అడిగేటోళ్ళు లేడు. అడిగేవాడి మీద మిసా ఉపా చట్టాలు వస్తాయి. నా బోటోడు అన్నా అడుగుతున్నా అనుకో, నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, అడగొద్దు అంటారు, దేశద్రోహం అంటారు. అందువల్ల ఏంటంటే ఏం చేయాలి అప్పుడు? నేను సింపుల్గా చెప్తాను, ఇది ఒక్కటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఎంత కోల్పోతున్నారు, ఎలా లూటీ చేస్తున్నారు అనే దానికి నేను ఎవిడెన్స్తో చెప్తుండా, ఉత్తి కథలు చెప్పటంలా. ఈ కథకు చెప్పే సమాధానం చెప్పే దమ్మున్న మగాడేకుండా ముందుకు రమ్మంటుండా. ఈరోజు పబ్లిక్ సెక్టార్లో బ్యాంకులు ఉంటాయి. నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మా పక్కన కూర్చున్న దుర్గా కుమార్కి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ డబ్బులు లేవని చెప్పి లక్ష్మణ్ గారు ఏనండి, చాలా నేను భారత పార్లమెంట్లో నుంచి సేకరించిన చెప్తున్నా, లోక్సభలో పెట్టింది చెప్తుండా, 8,500 కోట్లు లూటీ చేశారు. ఎంత? పబ్లిక్ మనీ 8,500 కోట్ల డబ్బు. నేను చెప్పిన ఈ డజన్ బ్యాంకులు ఇంకా చాలా ఉండి, ఈ డజన్ బ్యాంకుల్లో నీకు అకౌంట్ ఉండొచ్చు, సార్కి అకౌంట్ ఉండొచ్చు, నాకు అకౌంట్ ఉండొచ్చు.
కాబట్టి మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పి ప్రజల డబ్బు 8,500 కోట్లు నొక్కేశారు. దీన్ని నువ్వు అడగడా? ఏఎంపీ అని అడగంగా నువ్వు చూసావా? నా బోటుడికి ముట్టిందా? నేను నిజం మాట్లాడితే అర్బన్ నక్సలైటా? తప్పు కదా లక్ష్మణ్? ఇప్పుడు చెప్తా, వరుసగా చెప్తాండి, ఒక్క నిమిషంలో చెప్పేస్తా. కాన్సెంట్ సార్ ఏనండి, ఇది మీరు పెద్దలు చెప్పాలి 10 స్టూడియోలు. బ్యాంక్ ఆఫ్ బరోడా 1,250 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 827 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 470 కోట్లు, కెనరా బ్యాంకు 1,157 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 587 కోట్లు, ఇండియన్ బ్యాంకు 1,466 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 19,75,00,000, పంజాబ్ సింధ్ బ్యాంకు 55,24,00,000, పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,537,87,00,000, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 640 కోట్లు, యూకో బ్యాంకు 66,44,00,000, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 414,93,00,000. వెరసి ఈ డజన్ బ్యాంకుల్లో 8,500 కోట్లు ప్రజల రక్తం దాగిర్రు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో. అడగరా పార్లమెంటేరియన్లా? బాధ్యత లేదా? అట్నే నువ్వు చెప్పే ఈ లెక్క కూడా ఇంతే. ఎవడు చేసిండు అప్పు? దేనికి చేసారు అప్పు? ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు? అవి చెప్పండి రా. పల్లెల్లో ప్రజల కంటే చెప్పకుండా ఉండరు. ఎందుకు కట్టాలి 11 లక్షల కోట్ల అప్పు? ప్రజలు చేసింది ఎవడు? దోచుకున్నది ఎవరు? దాచుకున్నది ఎవరు? ఆ ఎదవలు పారేయకుండా ప్రజలు కట్టమంటే ఎందుకు కట్టాలి ప్రజలు? నిగ్గు తేల్చండి. ఇప్పటికైనా నిగ్గు తేల్చి ఆ ఎదవల్ని ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఇదిగో వీడు చేసిండు, వీడు ఎంత తిన్నాడో వాళ్ళే చూసుకుంటారు. ఇలా 8,500 రూపాయలకు బొగ్గు చెక్కతుంటే 19,600 పెట్టి బొగ్గు ఎవడు కనమన్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని? సింగరేణి క్వాలరీస్ ఏ గ్రేడ్ బొగ్గు 8,500కు దొరుకుతూ ఉంటే స్వదేశీయంలో ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బొగ్గు ఎవడు కొనమన్నాడు? నాటి విద్యుత్ శాఖ మంత్రిని ఉరి తీసి పారేయాలా? ఎవడు అడగలేదనా? ఇవాళ ఎందుకు కట్టాలి ప్రజలు? ఇవాళ డిస్కంలో 1,29,000 కోట్ల అప్పుల్లో పోయిన కారణం ఎవరు? పాలకులు కాదా అని నేను అడుగుతుండా. ప్రశ్నించాల్సి ఉన్న ప్రతిపక్షం లేకపోతే పాలపక్షమే ఒకే ఏకస్వామ్యం అయితే ఇది ప్రజాస్వామ్యం కాదు కదా. ప్రజల వైపున గొంతెత్తి ఎవరు మాట్లాడాలా? ఇంకా నా బోటోడు కన్నా మాట్లాడకపోతే ప్రజల పక్షాన్ని ఏమైపోద్ది? దుర్గకుమార్ గారు చెప్పండి. ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 14 లక్షల కోట్లు అప్లైనని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఇవ్వాల్సిన ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఇవ్వాల్సిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పథకాలకి నిధులు ఎప్పుడు కేటాయిస్తారు? అసలు పథకాల అమలు సాధ్యమేనా? అదేవిధంగా కట్టాల్సిన అప్పులకు వడ్డీలు ఉన్నాయి. ఇవన్నీ సమతూకంతో తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు అప్పులు 10 లక్షల కోట్ల పైన ఉన్న మాట అయితే వాస్తవం అండి. రకరకాల రూపాల్లో కూడా ఉన్నాయి ఈ అప్పులు. కొన్నేమో డైరెక్ట్గా తీసుకున్న లోన్స్ అయితే, కొన్నేమో గవర్నమెంట్ చెల్లించాల్సిన బకాయిలుగా పెండింగ్లో పెట్టారు, వాళ్ళతో పనులు చేయించుకున్నారు. అట్లాగే కొన్ని కార్పొరేషన్స్ ద్వారా తీసుకొచ్చారు. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, ఈవెన్ కాలేజీ భూములు, తర్వాత ఆర్డీఓ లాంటి ఆఫీసులు, సబ్ కలెక్టర్ ఆఫీసులు, కలెక్టరేట్లు కూడా పెట్టారు. ఆఖరికి సెక్రటేరియట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తనఖా పెట్టి తీసుకొచ్చారు. తర్వాత అట్లాగే మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఒక శాశ్వత వనరుగా, భవిష్యత్తు ఆదాయాన్ని కూడా ఒక శాశ్వత వనరుగా చూపించి, దాన్ని కూడా ఒక ఎసెట్ లాగా చూపించి దాని మీద కూడా లోన్లు తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే, గతంలో గవర్నమెంట్లు ఎప్పుడు కూడా ఎక్కడ లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తీసుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గర నుంచి కానీ, జాతీయ ద్రవ్య సంస్థల నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే 2019-24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఈ అంశాన్ని అసలు వదిలేశారు. ఎక్కడో ఒకసారి అప్పు పుడితే చాలు, ఇప్పుడు అప్పు కట్టనాడు ఎగ్గొట్టేవాడికి ఎంత వడ్డీ అయినా తీసుకుంటాడు, వాడికి ఏంటంటే ఇచ్చే అవసరమే లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఆయన కూడా అడిగింది, ఒక్కసారి నాకు ప్రభుత్వ పరిపాలన అప్పచెప్పండి అన్నాడు. అప్పచెప్పారు. ఆయనకి అప్పటికే ఒక క్లియర్ మైండ్లో ఉన్నాడు. ఏంటి, ఒక్కసారి కనుక నేను ముఖ్యమంత్రి అనిపించుకుంటే మా ముఖ్యమంత్రి కొడుకుగానే ఎలా సంపాదించుకోవచ్చో క్విడ్ ప్రోకో ద్వారా ఆయనకి ఇన్స్ అండ్ అవుట్స్ తెలిసిపోయినాయి, ఆదాయం ఇట్లా వస్తుందని. ఇక ముఖ్యమంత్రి సీట్లోనే కూర్చుంటే, వెనక సీట్లో కూర్చునే అంత బాగా డ్రైవ్ చేస్తే, డ్రైవర్ సీట్లోనే కూర్చోబెడితే ఏ విధంగా నిన్న ఎవడో చైనాలోగానో అనుకుంటా అమెరికాలో కార్ని జనం మీదకి ఎక్కించి తొక్కిచ్చేసాడు. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అతను ఎట్లా ఉపయోగించదలుచుకున్నాడంటే,
పూర్తిగా తన డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోదలుచుకున్నాడు. కాబట్టి బాధ్యత గల ప్రభుత్వం అయితే, గతంలో కనుక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తులైతే మళ్ళీ భవిష్యత్తులో కూడా మేము అధికారంలోకి రావాలి, ఈ పార్టీ చిరకాలం కొనసాగాలి అనుకుంటే ఒక దృక్పథంతో ఉంటారు. ఏదో ఒకసారి మనం రావాలి, వచ్చేసాము, సంపాదించేసుకున్నామా, అయిపోయింది, పార్టీ ఎటుపోతే ఏంటి, కార్యకర్తలు ప్రజలు ఎటుపోతే ఏంటి అనే దృక్పథంతో చేసిన అప్పులుగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఆయన అన్నట్టు అసలు ఎవరు చేయమన్నాడు, ఎందుకు చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అంత బాగా నేను ప్రజా సంక్షేమం కోసం పెట్టింది 2.5 లక్షలనే చెప్పాడు. ఆయన కూడా చెప్పింది అదే, 2.5 లక్షలు మాత్రం స్ట్రెయిట్గా అకౌంట్లోకి వేసాను అని చెప్పాడు. కానీ ఆ మిగిలిన దాదాపు ఒక 7-8 లక్షల కోట్ల రూపాయల దానికి సంబంధించి సరైన మా రుజువులు కనపట్టలేదు, ఎక్కడ పెట్టారో కూడా కనపట్టలేదు, అభివృద్ధి కనపట్టలేదు, మౌలిక రంగాల మీద పెట్టింది లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి పెట్టలేదు, ఎక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వానికి ఒక సీనియర్ పరిపాలనా పరంగా అనుభవం గల వ్యక్తి, ఆర్థిక అంశాల మీద నియంత్రణ నిపుణత కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అది ప్రజలే నిర్ణయించుకున్నారు. గతంలో వాళ్ళు చేసిన తప్పుని ఎలా సవరించుకోవాలి అనేది వాళ్ళే తర్కించుకుని ప్రశ్నించుకుని ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కొంతలో కొంతైనా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. ఫస్ట్ అప్పుడు గతంలో 2014లో రాష్ట్రం విభజన జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి దిశానిర్దేశం మార్గదర్శనం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు సరైన వ్యక్తి అనుకున్నారు. కానీ 2019 వచ్చేటప్పటికి ఈయన అరిచేతిలోనే స్వర్గాన్ని చూపించాడు. ఎవరైనా కూడా మోసపోయే అవకాశం ఉంది. ఆ రకంగా మోసపోయారు. అది మోసపోయింది తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అడిగినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక రకమైన చాలా కష్టసాధ్యమైన విషయమే. ఎందుకంటే కట్టాల్సినప్పుడైతే కట్టక తప్పదు, దాటి మీద వడ్డీలు తప్పదు. నేను ప్రభుత్వం మారింది కదా మేము కట్టమంటానికి వీలు లేదు. గత ప్రభుత్వం చేసినా ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు టైంలో చేసిన వర్క్స్కి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలా. దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని కూడా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అయితే చెల్లించాలి, అది చెల్లించాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన వర్క్స్ కూడా ప్రభుత్వం చెల్లించక తప్పదు. ఏదైనా ఆగిపోతాయి, చేయాలి. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని వ్యవస్థాపరంగా తీసుకొచ్చిన లోన్స్ని ఇంకా కొద్ది కాలం పాటు ఆగమని అడగటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ప్రోగ్రెసివ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇచ్చిన ఆర్థిక సంస్థలకు కూడా కొంచెం ధైర్యం చిక్కుతుంది. వీళ్ళు మౌలిక రంగాలను అభివృద్ధి చేసుకుంటున్నారు, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, ఒక గ్రోత్ ఇంజిన్స్ డెవలప్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఎప్పుడైనా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఎంత ఖర్చులు పెడుతున్నా కూడా స్ట్రాంగ్గా ఉందంటే హైదరాబాద్ లాంటి ఒక గ్రోత్ సిటీ ఉండబట్టి. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయనకు అంత విజన్ లేకపోవటం వలన అమరావతిని 5 సంవత్సరాల్లో కనుక డెవలప్ చేసి ఉంటే ఒక స్టేజ్కి వచ్చి ఉండేది, ఇప్పటికి ఇన్కమ్ ఫీడింగ్ ఇస్తూ ఉండేది. కానీ ఆయన మొత్తం స్టాల్ చేసేసాడు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ప్రతిపక్షం పోషించాల్సిన పాత్ర అసెంబ్లీలో పోషించడం లేదు, పాలకపక్షం తనదైన స్థితప్రజ్ఞతతో పథకాల ఇంప్లిమెంటేషను, ఈ అప్పులు తెచ్చిన వడ్డీలు అవన్నీ కట్టుకుంటూ ముందుకు వెళ్తుంది. కానీ ప్రతిపక్షం తన పాత్ర పోషించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? మంచి ప్రశ్న ఇచ్చారు లక్ష్మణ్ గారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఒక పాలకపక్షంగా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అనేది వాళ్ళకి తెలియలేదు. తీసుకొచ్చే ప్రతి అప్పుకి మనం బాధ్యులమి, దీన్ని బాధ్యతగా వీరు అడిగినట్టు బాధ్యతగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది బాధ్యత రాహిత్యంగా ఖర్చు పెట్టడం వలన ఇవాళ అప్పులు పెరిగిపోయినాయి. అప్పుల కుప్ప రాష్ట్రం అనే పేరు ఇండియాలోనే ఏర్పడిపోయింది. అదైతే వాస్తవం. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు బాధ్యత తెలియలేదు, అదే వ్యక్తి వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు బాధ్యత తెలియలేదు. ఓ బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవాళ అసెంబ్లీకి ఫస్ట్ హాజరవ్వాలండి. వాళ్ళని 11 మందిని ఎన్నుకున్నారు, 11 మంది వెళ్ళాలి, అంతకంటే మించి వెళ్ళటానికి లేదు, తగ్గించి వెళ్ళటానికి కూడా లేదు. తర్వాత ప్రజలు నిన్ను ప్రతిపక్షంగా వెళ్ళమన్నారు కాబట్టి ప్రతిపక్ష సీట్లో నువ్వు కూర్చోవాలి, ఆ సీట్లు నేను కేటాయించారు. ఆ బాధ్యత ఇచ్చినప్పుడు వెళ్లకుండా తప్పించుకుంటున్నాడు అంటే బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాడు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును అతను తిరస్కరించినట్టు, మీరు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నేను చేయలేదు అంటే రెండోసారి మీకు ఆ బాధ్యత ఇవ్వాలంటే నేను ఆలోచించుకోవాలి, ఈ మనిషికి ఏ బాధ్యత చేయడు, మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోబెట్టినా మీరు బాధ్యత రాహిత్యంగానే వ్యవహరిస్తారన్నప్పుడు మీకు సీట్ ఇవ్వను, వెళ్ళి నేల మీద కూర్చోమంట. నిజం. ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నప్పుడు ఒకే విధంగా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
అదే ధోరణిలో కంటిన్యూ చేస్తున్నారు. మరి ప్రజలు ఈసారి ఏం ఆలోచిస్తారండి? ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ప్రజలు కిందసారి 2024 మొన్న ఎలక్షన్లో కూడా తప్పేం ఆలోచించలేదుగా. ఇప్పుడు అతనికి అధికారంలో ఉండే అర్హత లేదు ఇతనికి. ఇతను రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు మనం కారు కొన్నామండి, డ్రైవర్ నైపుణ్యం ఉండడానికి ఇస్తాం, తెలిసినాడికి ఇస్తాం. వెళ్ళి చెట్టు కొడుతుంటే 2 సార్లు చెట్టు కొట్టాడు అనుకోండి, 3వ సారి వద్దురా నువ్వు అంటాం. ఇప్పుడు అదే పరిస్థితి. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు 11 సీట్లు, అతి దారుణమైన నంబర్ అది. అయినా ఇవాళ కూడా అతను అలాగే వ్యవహరిస్తున్నాడు. చేసిన తప్పుల్ని సమర్థించుకుంటున్నాడు. మళ్ళీ ఇతను చేసిన తప్పులు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నాడు. అదొక విద్య. కానీ అది ఆయన ఆత్మతృప్తికి చేసుకునేదే తప్ప ప్రజలైతే నమ్మరండి. ఈసారి ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు, అంతే. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు మనం గ్రామాల్లో 50,000 రూపాయలు నుంచి ₹1,00,000 రైతులు వడ్డీ తెచ్చుకొని ప్రామిసర్ నోటు చెల్లించకపోతే కోర్టుకి వేస్తారు. చెక్ బౌన్స్ అయితే కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు బిల్స్ కట్టకపోతే నోటీసులు వస్తాయి ఇంటికి. అటువంటిది లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈనాడు మొత్తం దోచుకొని ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న వ్యక్తికి ఎటువంటి శిక్షలు ఉండవా మన చట్టాల్లో? అది వేరు లక్ష్మణ్, నేను అనేది అది ప్రభుత్వం రాజకీయ నాయకులు, అది వేరు. నేను అనేది ఏదైనా అప్పు చేసేటప్పుడు భూమి కొనడానికి అప్పు చేస్తాం. ఏదైనా పొలం మన దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉంటే 15 లక్షల రూపాయలు అయితే స్థిరాస్తి కోసం అప్పు చేయటంలో తప్పు లేదు. ఒక డ్యామ్ నిర్మించడం అప్పు చేయటం వల్ల తప్పు లేదు. ఒక ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల అప్పు చేయటంలో తప్పు లేదు. ఎవడన్నా డబ్బులు పంచడానికి అప్పు చేస్తారా? నా పాయింట్ అది. నీ దగ్గర ఉంటే మంచం ఉన్న కాడికి కాళ్ళు ముడుచుకోవాలి. కానీ నేను అనేది డబ్బు పంచడం కోసం అప్పు చేయొచ్చా, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టొచ్చా? ఇది తప్పు అని నేను అంటా. ఏదన్నా ఒక రోడ్డు నిర్మాణం జరుగుతుంది, ఒక డ్యామ్ నిర్మాణం జరుగుతుంది, ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది, ఒక బస్సు కొంటున్నాం, పిచ్చుడు ఆస్తులకి అప్పు చేయొచ్చు, తప్పు లేదు అంట. ఒక సంక్షేమం అనే ముసుగు తగిలించుకొని నువ్వు అప్పు చేయొచ్చా? ఇది దుర్మార్గం అంట. రాష్ట్రానికి సార్వభౌమాధికారం ఏ విధంగా ఉంటుందో దేశానికి సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టేటటువంటి హక్కు నీకెవడిచ్చారు? సార్వభౌమాధికారం అంటే ముఖ్యమంత్రిది ఒక్కరిదే కదా సార్వభౌమాధికారం. 6 కోట్ల ఆంధ్రుల సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి తెచ్చే అప్పులని చెప్తుండా లక్ష్మణ్ నేను. ఇది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండకుండా పారిశ్రామికవేత్తలకు దోసిపెట్టడం కోసం చేస్తున్న అప్పులు అని నేను అంటుండా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, కళ్ళు బయర్లు గమ్మటి మీకు ఎవిడెన్స్, వితౌట్ ఎవిడెన్స్తో నేను మాట్లాడను. దుర్గా కుమార్ గారు బాగేనండి. 2019-20 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో అప్పులు చెల్లింపు 18,628 కోట్లు అప్పులు చెల్లింపు. వడ్డీ కట్టింది ఎంతో చెప్పనా? 17,652 కోట్ల రూపాయలు వడ్డీ. ఓవరాల్గా కలిపి 36,280 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. తర్వాత మళ్ళీ రెండో ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి 13,735 కోట్ల రూపాయలు అప్పు కట్టడం జరిగింది. ప్లస్ వడ్డీ ఎంత కట్టారో చెప్పరా? బాగా ఈ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క జర్నలిస్టులకి, మేధావులకి, తత్వవేత్తలకు అర్థం అవుతుంది. 20,165 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించారు. అంటే ఎంత? 38,085 కోట్ల రూపాయలు అన్నమాట. ఇంత దుర్మార్గం కాదు. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 21-22 కాలంలో 13,920 కోట్లు అప్పు కట్టారు, అసలు కట్టారు. వడ్డీ వచ్చేలకే 22,165 కోట్లు. చూడండి, వడ్డీ పెరుగుతూ వస్తుంది. ఓవరాల్గా కలిపి లక్ష్మణ్ గారు 38,085 కోట్ల 59 లక్షల రూపాయలు కట్టడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 22-23 కాలానికి వచ్చినట్లయితే 15,570 కోట్లు అసలు, వడ్డీ వచ్చేలకే 25,492 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. 41,062 కోట్లు తీర్చడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వచ్చేలకే అసలు 17,045 కోట్లు కట్టడం, వడ్డీ వచ్చేలకి 29,433 కోట్ల రూపాయలు. ఓవరాల్గా వచ్చేలకే 46,479 కోట్ల రూపాయలు. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు 24-25 ఈ గడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి వచ్చి ఇప్పుడు వరకే చెల్లించిన అప్పు 24,498 కోట్లు, వడ్డీలు 28,754 కోట్లు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా పీరియడ్ ఉంది. ఇంకా 3 నెలలు, ఇది ఒక నెల, ఇంకా 4 నెలలు టైం ఉంది.
53,253 కోట్లు. నేను చెప్పిన ఈ లెక్క తప్పును ఊడన్న నిరూపించమను. ఇది కాకుండా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే లక్ష్మణు, రాష్ట్రం విడిపోయినప్పుడు నవ్యాంధ్రగా ఏర్పడినప్పుడు కొంత అప్పు రాష్ట్రానికి వచ్చింది. ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోపడి ఆ రోజు చేసిన అప్పు కూడా చెప్తాను. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి చేతిలోకి రాష్ట్రం వచ్చేటప్పుడు ఓవరాల్గా ఉన్న అప్పు 4 లక్షల కోట్లు చేంజ్ ఉన్నది. సమ్ అమౌంట్ టోటల్ ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను. అందువల్ల ఏంటంటే 4 లక్షల కోట్ల పైన చేంజ్ అప్పు ఉన్నది. అప్పటికి వడ్డీలు అవి మొత్తం కలుపుకొని రాష్ట్రం అప్పుడు 10 ఏళ్ల పాటు ఊరున్నదో కాంగ్రెస్ పరిపాలించింది. 2004 నుంచి 2014 దాకా సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నూతన రాష్ట్రంలోనే ఫౌండేషన్లుగా పెట్టుకుంటూ పోయి ఎఫ్ఆర్బిఎంకు లోపడకుండా సంవత్సరానికి 35,000 కోట్ల చొప్పున 5 సంవత్సరానికి 1,75,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. తర్వాత ఆ పాత అప్పు అన్నీ కలుపుకొని 4 లక్షల కోట్లు చేంజ్ ఉంటే ఇప్పుడు 11 లక్షల కోట్ల అప్పు పోయింది. అంటే 6 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వాడు ఎవడు, దేనికి చేసినో, ఎందుకు చేసినో, ప్రజలు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎవరు కట్టాలా? పన్నుల రూపంతో ప్రజలే కట్టాలా? అంటే రాజకీయ నాయకులు దోచుకున్న అప్పు ప్రజలు ఎందుకు కట్టాలని నేను అంటుండా. ఇంకొక మాట కూడా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా. ఇదేనికి సమాధానం చెప్పాలంటే అతని నవరంధ్రాల పథకాలు, నవమోసాల పథకాలకు ఇచ్చిన డబ్బులు ఇంకా మించి లేవు కదా. 730 హామీలు ఇచ్చి నవమోసాలు నవరంధ్రాల పథకాలకు పెట్టిన ఖర్చు ఆయన నోటితో వచ్చిందే 2,71,000 కోట్లు అన్నారు. ఎంప్లాయ్మెంట్కి ఇచ్చిన జీతాలు గడిచిన 5 ఏళ్లలో 3,30,000 కోట్లు, పర్ మంత్ 5,500 కోట్లు, రెండు కలుపుకుంటే 6 లక్షల కోట్లు. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 5 బడ్జెట్లో 10 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు తీసేయి, 4 లక్షల కోట్ల అభివృద్ధి చూపిమని నేటి కూటమి ఎమ్మెల్యేలు 164 మంది అడగాల గల్లా పట్టుకొని 4 లక్షల కోట్ల డబ్బు ఏమైందిరా బాయ్? జగన్మోహన్ రెడ్డి నాటి మంత్రి మండలి ఈ డబ్బు ఎక్కడ దేనికి ఖర్చు పెట్టినామని చెప్పి ఈ అసెంబ్లీ సెషన్లో చర్చ జరగాల. ఆ 4 లక్షల కోట్లు కానీ ఆస్తులు కానీ జరగకపోతే లాక్కొచ్చాల ఒక్కొక్కడిని 4 లక్షల కోట్లు కడుపు తరుక్కోబోతుంది. ఎక్కడ దేనికి ఖర్చు పెట్టినావు? R&Bలో రోడ్లకి ఎంత ఖర్చు పెట్టినావు? బిల్డింగ్లు ఎన్ని కట్టినావు? ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు పెట్టినావు? ఎవడు అడిగేటోళ్ళడా? అడగకూడదా? 4 లక్షల కోట్ల డబ్బు. ఈ కాకుండా తాకట్లో పెట్టిన ఆస్తులు అంతులేని కథ. ఆంధ్రప్రదేశ్ ఘోషావేద అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రాగా మిగిలిచ్చినటువంటి ఈ కలికాల జగనీశ్వరుడు, కలికాల కాలకేయుల ముఠ, కలికాల కాకరగాన్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకోమని చెప్తుండా. ఇప్పుడు సంపద సృష్టి జరుగుతుంది, ఏమి జరగట్లేదని ప్రతిపక్షాలు, ప్రభుత్వం మాత్రం సంపద సృష్టి జరుగుతుంది అని చెప్పంటాను. వస్తున్న పరిశ్రమలు, వెనక్కి వెళ్ళిన పరిశ్రమలు మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి, కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా సంపద సృష్టి జరిగితే ఈ వీటిని ఓవర్కమ్ చేయడానికైనా అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక జబ్బు రావటం చాలా ఈజీ అండి. ఆ జబ్బుని తగ్గించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అట్లాగే ఇప్పుడు మన మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు అప్పులు తీసుకురావటం చాలా ఈజీగా టక్టకా తీసుకొచ్చేసారు. అది ఒక హిమాలయ పర్వతాలలాగా పెరిగిపోయినాయి. అది కరగాలంటే స్లోగా కరుగుతుంది. ఇప్పుడు ఆ అప్పుని తీర్చుకోవటం చాలా కష్టం, తీసుకురావటం చాలా ఇచ్చేవాడు ఇస్తాడు. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఒక రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకుంటా వెళ్ళి అప్పు తీర్చాలి. ఎట్లాగూ వేరే మార్గం అయితే లేదు. ఆదాయాలు పెంచే మార్గాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు అంత విజన్ అంటే వాళ్ళకి దూరదృష్టి లేనే లేదు. ఎంతసేపు ఆయన అన్నట్టు బాధ్యత తక్కువగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళారు తప్ప ఇది మనకి ఎంత రిటర్న్ ఇస్తుంది, ఎక్కడ పెట్టినా దాని మీద ప్రభుత్వం స్థిరంగా నడవాలంటే కూడా ఖర్చులు అనేవి ఎప్పుడూ ఉంటాయండి. అట్లాగే కొంత స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏదన్నా తక్కువైనప్పుడు బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఇది చెప్పే డెవలప్మెంట్ల కోసం ఒక ఫ్యాక్టరీ కడుతున్నాము, లేకపోతే ఒక కొత్త బస్సులు కొంటున్నాము, లేకపోతే కొత్త వ్యవస్థ రూపొందిస్తున్నాము. ఇంత కూడా ఉత్పాదక రంగాలు వాటికి అడిషనల్గా తెచ్చుకుంది అయ్యే తీరుస్తాయి. ఇప్పుడు మాల్తస్ పాపులేషన్ థియరీలాగా జనం పెరిగిపోతే నిరుద్యోగం అవుతుందని, లేకపోతే ఆహార సమస్య వస్తానికి లేదు. ఎవరీ పర్సన్ బాండ్ విత్ 2 హ్యాండ్స్ అన్నట్టు అతను సంపదని సృష్టిస్తాడు. ఆ మనిషి తను బతకడానికి తను
ఆ సంపదను సృష్టించినప్పుడు అతను బతుకుతాడనేది మాల్తస్ పాపులేషన్ థియరీ. అట్లాగే ఎప్పుడైనా ప్రభుత్వం కనుక ఆదాయం సృష్టించే మార్గాల మీద పెట్టడం అనేది ఒక బాధ్యత గల ప్రభుత్వం చేసే పని. ఇప్పుడు HPCL లాంటిది వస్తుందండి, ఒక 60,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకున్నారు. అది మచిలీపట్నంలో పెడతారా, లేకపోతే రామాయపట్నంలో పెడతారా, ఏదో ఒక పోర్టుకి దగ్గరలో పెట్టాలి, లేదా కృష్ణపట్నం పోర్టు. ఎక్కడ పెట్టాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్టిట్యూడ్ చూస్తున్నారు, లెవెల్. ఇప్పుడు సముద్ర మట్టానికి ఏది ఎక్కువ లెవెల్లో హైట్ మీద ఉంటుంది ఏ ప్రాంతం, మునక రాకూడదు రేపు ఎప్పుడన్నా. ఎందుకంటే అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అందులో ఇంకోటి ఏంటి, అది ఇంధనం. ఆ ఇంధనం నీళ్ళల్లో కనుక పడింది అనుకోండి, అది పాడైపోతుంది ఒకటి. తర్వాత దాన్ని బయటకు తీసుకురావడానికి కూడా ఎప్పుడు ఈజీ యాక్సెస్ ఉండాలి, తీసుకురావడానికి. అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పారు వెళ్ళిపోయిన ఫ్యాక్టరీలు. ఇప్పుడు లులు గతంలో వైజాగ్లో పెడదాం అనుకున్నప్పుడు వీళ్ళ వేధింపులకి తట్టుకోలేక బయటకు వచ్చేసింది, హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక సాట కాదు మేము 3 సాట్లు కూడా పెడతాము, విజయవాడ, వైజాగ్, తిరుపతి కూడా పెడతాం. అట్లాగే అమరరాజా బ్యాటరీస్ ఆ రోజు వెళ్ళిపోయింది, మేమే తవిలేసామని సజ్జల రామకృష్ణారెడ్డి ఘనంగా చెప్పాడు. కానీ అంత మంచి సంస్థని రాష్ట్ర పరిధిలోంచి తీసేయటం వలన స్వరాష్ట్ర సంస్థ వాళ్ళు కావాలని వచ్చారు. అవును, అది ప్రపంచంలోనే ఒక అగ్రగామి బ్యాటరీ తయారీ సంస్థగా ఎదిగింది. ఇవాళ ఎన్నో ఖండాలకి అది ఎక్స్పోర్ట్ చేస్తుంది. తర్వాత రాష్ట్రానికి ఎన్నో రూపాల్లో పన్నులు కడుతుంది. దాన్ని పోగొట్టుకుంటే బంగారు బాతును పోగొట్టుకున్నాడు వాడే దురదృష్టం. కానీ బంగారు బాతుది ఏముంది, ఇంకోళ్ళు తీసుకుంటారు, పెట్టించుకుంటున్నారు. వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ అందిపుచ్చుకుంది. అట్లా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ అమరరాజా బ్యాటరీ యాజమాన్యం కూడా మళ్ళీ ఆలోచించి, గతంలో వాళ్ళు ఏ ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో వచ్చారో మళ్ళీ మంచి ప్రభుత్వం వచ్చింది, జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదని ఆశిద్దాం. ఎందుకంటే అభివృద్ధిని ఆటంకపరిచే వ్యక్తి ప్రజలు కూడా ప్రోత్సహిస్తారని మనం అనుకోలేము. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని వెంటనే వాళ్ళే సవరించుకున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా జరగదనే ఒక ధైర్యం మనం పాదుగొల్పాలి. వాళ్ళు కూడా నమ్మాలి ఒక పాజిటివ్గా పెడితే మళ్ళీ మీరు అన్నట్టు మళ్ళీ అభివృద్ధి పట్టాల మీద రాష్ట్రం ఎక్కుతుంది. కొత్త డెవలప్మెంట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఇన్వెస్ట్మెంట్స్, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మసూదన్ గారు చెప్పండి. నేను అనేది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేయబాకు. వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల కాలంలో ఈరోజు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకొని, డాక్యుమెంటేషన్ చూసుకొని పరిగెడుతున్నారు. కాలభ్రమణంతో పరిగెత్తుతున్నారు ఇప్పుడున్న మంత్రులు. ఒక తట్టు గతంలో చేసినటువంటి అకృత్యాలను వెలికి తీస్తూనే, పేచమనుస్తూనే మరోవైపు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో మనము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలు చెప్పుకుంటే, BPCL అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఎక్కడో చోట మన కోస్టల్ 974 కేరళలో వాళ్ళు 4 దిక్కడ అవకాశాలు చెప్పారు. కృష్ణపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపాడు. వాళ్ళు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తామన్నారు. దాదాపు 75,000 కోట్లు పెట్టుబడి. ప్రత్యక్షంగా 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పరోక్షంగా ఇంకొక 30,000 మందికి ఉంటుంది. తర్వాత రిలయన్స్ నిన్నే మనం అందరం కళ్ళ ముందు చూసాం, 65,000 కోట్లు పెట్టుబడి. దాంట్లో నీకు 65,000 కోట్లతో ఏమన్నారు వాళ్ళు, 50,000 బయోగ్యాస్ ప్లాంట్లు పెడతానన్నారు. బయోగ్యాస్ ప్లాంట్లు 2,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానంటున్నారు. తర్వాత TCS మనకి భారతదేశానికి టాటా కంపెనీ అంటే ఆదర్శమని అందరికీ తెలుసు, దాన్ని విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు. 10,000 ఉద్యోగాల కల్పనతో వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ వస్తున్నారు. అదాని వాళ్ళు మనకు వచ్చి మాట్లాడిపోయారు, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత నిప్పాన్ స్టీల్ అంటే అర్సెల్ మెటల్ అనేది 3 దేశాలకు సంబంధించిన, నిప్పన్ అంటే ఒక జపాన్ని ఒకప్పుడు నిప్పన్ అనేవాళ్ళు, దానికి సంబంధించినటువంటి భారీ పెట్టుబడి కూడా సాధించారు వాళ్ళు. దాదాపు phase 1, phase 2. phase 1లో 80,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక 2,600 దాకా ల్యాండ్ కావాలని చూస్తున్నారు. సెకండ్ ఫేజ్ కలిపి వైజాగ్ స్టీల్ సిటీ అంటే వైజాగ్ ఇప్పుడున్న గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న సైడ్లో మెర్జ్ చేసి ఆ స్టీల్ సిటీగా, పోర్ట్ సిటీగా, తర్వాత మనకి టూరిజం సిటీగా, నేవీ సిటీగా, కాబట్టి మల్టీకల్చర్ వైజాగ్ అయ్యే అవకాశాలు ఉంది. పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా ఈ గవర్నమెంట్ చూపిస్తుంది. తర్వాత లెల్లు మాలు సార్ గారు చెప్పారు, టెస్లా కార్ల కంపెనీ అనంతపురంలో, కరువు జిల్లాలో, కార్లు పరిగెత్తిన జిల్లాలో ఇంకొక టెస్లా తెచ్చిపెట్టుకుంటే అక్కడ ఆ ప్రతినిధులతో మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో అమెరికాలో లోకేష్ బాబు IT మినిస్టర్ మాట్లాడారు. తర్వాత అమర్రాజా బ్యాటరీస్ మన స్వరాష్ట్ర బ్యాటరీని తరిమేసిన మేమే
పొమ్మన్నం అని చెప్పిండు సకల శాఖల మంత్రి. వాళ్ళు వచ్చి తెలంగాణలో పెట్టుకున్నారు. మన స్వరాష్ట్ర మన బ్రాండ్ ఏపీ బ్రాండ్ అది. తర్వాత ఆపిల్ వాళ్ళతో కూడా మాట్లాడారు. తర్వాత డ్రోన్ టెక్నాలజీ కూడా ఆవిష్కరించి మన ఓరకల్లు దగ్గర 2 ఇండస్ట్రీ తర్వాత 12 లైన్ల నేషనల్ హైవే ఒకటి సాధించుకున్నారు. దాదాపు 678 కిలోమీటర్ల నేషనల్ హైవే పనులు జరుగుతుంటే జీఎస్టీ రూపంలో ఎంతమంది వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుద్ది, ఎంత వర్క్ వస్తుంది, సిమెంటు స్టీలు ఇవన్నీ వాడతారు కదా, మ్యాన్ పవర్ అవసరమే కదా, కూడా జరుగుతూ ఉంటే జీఎస్టీ వస్తుంది. తర్వాత మనకి దాదాపుగా 189 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సాధించుకొని ఉన్నారు. దానికి దాదాపు 26,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఏరుబాలు నుంచి నంబూరు దాకా రైల్వే లైన్ సాధించుకొని ఉన్నారు. తర్వాత రాజధానికి ఒక 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు, 11,000 కోట్ల రూపాయలు అడ్కో బ్యాంకు, అన్ని రుణాలు అనే తీసుకున్నారు. పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే అంత మేమేమి ఇస్తాం, కంప్లీట్ చేయమని చెప్తా ఉంది. ఈ అక్కడ ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. ఒక్కొక్క పథకాన్ని కంప్లీట్ చేసుకుంటా వస్తున్నారు. ఆల్రెడీ నిన్న బడ్జెట్లో కూడా ఏం చెప్పారు, అమ్మఒడి కూడా ఇచ్చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చింది 5 నెలలు అయింది. 5 నెలలకి అందుకే అప్పుడే ఎందుకు తొందర, ముందు రుందే సుందరవదన, వెయిట్ అండ్ సీ. మీ సైకోగాళ్ళకి సైకో జైళ్ళు కొత్త జైళ్ళు కట్టాల్సి వస్తుంది. 50,000 మంది సైకోలను తయారు చేసి పెట్టిండు గడిచిన 5 ఏళ్లలో. ఆ 50,000 మంది సైకోలకి సైకో జైలు అని కొత్తది పెడతారు. సంస్కారాన్ని చెప్పి మనకి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బెత్తం పట్టుకొని రెడీగా ఉండవు విలువలు మానవతాలు నిరూపించడానికి. ఈ కూటమి ప్రభుత్వము నేను అంటుండే పాయింట్ ఏంటంటే, దోచిన సంపదను కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి రికవరీ చేయాలని నా ఆవేదన. 4 లక్షల కోట్లు అంటే నాటే జోక్ లక్ష్మణ్. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఎవడెవడు ఎంత తిన్నాడో. ఈ సైకో జైళ్లు కొత్తగా కట్టాల్సి వస్తుంది. సైకో పాలనలో సైకో జైళ్లు కొత్తగా కట్టాల్సి వస్తుంది. అది మొత్తానికైతే ప్రతిపక్షంలో ఉన్న పాత్ర, పాలకపక్షం పోషిస్తున్న పాత్ర మనకి కళ్ళ కట్టినట్టు విశ్లేషణల ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న మసూద్ రెడ్డి గారికి, దుర్గా కుమార్ గారికి నమస్కారం. నమస్కారం లక్ష్మణ్ గారు, మన వీక్షకులు.